వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈరోజు నిఫ్టీ 50 140 పాయింట్స్ పెరిగితే సెన్సెక్స్ 500 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 500 పాయింట్స్ లాభపడింది. నిఫ్టీ 50లో మేజర్గా ఈరోజు గెయిన్ అయిన స్టాక్స్ చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ 4% పెరిగితే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 3.74% చొప్పున, ఎన్టీపీసీ 3.5%, ఓఎన్జీసీ 3% అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 3% చొప్పున లాభపడితే టాప్ లూజర్స్ సైడ్ బీపీసీఎల్ 2%, ఎల్టీఎం మైంట్రీ 2%, డాక్టర్ రెడ్డిస్ 1.5%, హీరో మోటోకాప్ 1% అండ్ హెచ్సిఎల్ టెక్ 1% చొప్పున నష్టపోయాయి. అండ్ ఫర్దర్ ఈరోజు మార్కెట్ అప్డేట్స్ అయితే చూద్దాం. అండ్ ముందుగా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ గ్రాస్ లోన్ బుక్ అనేది 27% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అండ్ టోటలింగ్ టు 27,791 crore ఈ క్వార్టర్లో. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ మీద డిపాజిట్స్ అట్ ద సేమ్ టైం గ్రాస్ లోన్ బుక్ 3% అండ్ 5% చొప్పున పెరిగాయి. అండ్ ఫర్దర్గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి జియోజిత్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పై బులిష్ కొన్నారు అండ్ 62 టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. అండ్ ప్రస్తుతం ఉన్న టార్గెట్ ప్రైస్తో పోలిస్తే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ఇది ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. బట్ ఇయర్ చాలా మటుకు సీదా ర్యాలీ స్టాక్లో లాంగ్ టర్మ్ అక్యుములేషన్ కూడా స్టాక్ అయితే ఒక బెస్ట్ బై జోన్లోనే కనబడుతుంది. సో ఇయర్ ఆల్మోస్ట్ 96% పెరిగింది స్టాక్ అయితే. వెరీ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. ప్రైస్ టు బుక్ స్టిల్ 2.89 టైమ్స్ మాత్రమే స్టాక్ ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 9.24 టైమ్స్ ఉంది. మార్కెట్ క్యాప్ 11,582 crore ఉన్న స్మాల్ క్యాప్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్. అండ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది 25.81%గా ఉంది. సో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించిన అప్డేట్ అయితే, అండ్ రిలయన్స్ సంస్థ బ్లాక్ రాక్తో మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్ దాఖలు చేయడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ అయితే ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. మనందరికీ తెలిసిందే రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మ్యూచువల్ ఫండ్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ జియో ఫైనాన్షియల్స్ ప్రస్తుతం ఉన్న స్టాక్ ప్రైస్తో పోలిస్తే కియార్ చోక్సీ 290 యాజ్ ఎ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. సో ప్రస్తుతానికి అయితే స్టాక్ 237 రూపీస్ దగ్గరగా ఉంది. 150 crore మార్కెట్ క్యాప్ ఉన్న ఎన్బిఎఫ్సి స్టాక్ ఇది 6.27 టైమ్స్ ప్రైస్ టు బుక్ ట్రేడ్ అవుతుంది. సో ఫర్దర్గా 50-50 జాయింట్ వెంచర్ కింద రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్లాక్ రాక్తో కలిసి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. అండ్ ఇకపోతే లైక్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో పాజిటివ్గా ట్రేడ్ అయిన ఇంకొక స్టాక్ టొరెంట్ పవర్. అండ్ టొరెంట్ పవర్ గుజరాత్తో 47,350 crore గ్రీన్ ఎనర్జీ ఒప్పందంపై సంతకాలు చేశారు. అండ్ ఫర్దర్గా దానికి సంబంధించి ఈరోజు స్టాక్లో ఒక పాజిటివ్ మొమెంటం అయితే చూసాం. అండ్ టొరెంట్ పవర్ ప్రస్తుతానికి అయితే 1000 రూపీస్ దగ్గరగా ఉంది. మార్కెట్ క్యాప్ 50 crore దగ్గరగా ఉంది. ప్రైస్ టు బుక్ 4.97 టైమ్స్ ట్రేడ్ అవుతే రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.23% ఉంది. సో ఇయర్ ర్యాలీ చూడండి ఆల్మోస్ట్ 112% ర్యాలీ ఇచ్చింది స్టాక్ అయితే. అండ్ ఫర్దర్గా డెట్ అనేది బిలో 1%. సో మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన స్టాక్ టొరెంట్ పవర్. అండ్ ఎఫ్ఐ 6% వాటా ఉంటే మ్యూచువల్ ఫండ్స్కి 16.03% వాటా అయితే ఉంది. సో ఇది టొరెంట్ పవర్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్. అండ్ ఇకపోతే ఇంకొక కంపెనీ ఓఎన్జీసీ ఆల్మోస్ట్ 7-year హై దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో కూడా ఓఎన్జీసీ స్టాక్ అయితే చాలా పాజిటివ్గా ట్రేడ్ అయింది. 3% అప్సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. లాస్ట్ 6 months నుంచి ఓఎన్జీసీ 32% రిటర్న్స్ ఇస్తే ఎస్ఎన్పి బిఎస్సి సెన్సెక్స్ 10% రిటర్న్స్ ఇచ్చింది. సో ఓఎన్జీసీ 213% లైక్ 230 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ క్యాప్ అనేది 2,69,092 crore ఉంది. సో ప్రైస్ టు బుక్ 1.32 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.62% ఉంటే 1 year అనే స్టాక్లో 46% సో రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఓఎన్జీసీలో 8.43% వాటా ఉంటే ఎఫ్ఐఎస్కి 7.72% వాటా అయితే ఉంది. అండ్ ఫర్దర్గా 7 ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఏరియాస్ విన్ అవ్వడం ఓఎన్జీసీ రెవెన్యూస్ని అయితే ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వగలదు. అండ్ ఓఎన్జీసీ తర్వాత ఇంకొకటి యాంజిల్ వన్ ఈరోజు చాలా మటుకు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో యాంజిల్ వన్ ఈరోజు చాలా మటుకు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ కంపెనీ క్లయింట్ బేస్ డిసెంబర్లో 1.94 crore కాగా క్లయింట్ అక్విజిషన్ అనేది 53.4% పెరిగి డిసెంబర్లో 10.5 lakh అయితే చేరుకుంది. సో ఆల్మోస్ట్ 3,588 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. 1 month నుంచి 20% రిటర్న్స్ ఇస్తే లాస్ట్ 6 months నుంచి స్టాక్లో ఒక 100% రిటర్న్స్ అయితే చూడొచ్చు. సో కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ వాల్యుయేషన్ ఒకసారి చూస్తే 30,000 crore మార్కెట్ క్యాప్ ఉంది. ట్రailing 12 months PE అనేది 30 ఉంటే ప్రైస్ టు బుక్ 14.35 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. వెరీ స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 41.69% ROE ఉన్న స్టాక్ ఇది. సో 1 year పర్ఫార్మెన్స్ అనేది 171 దగ్గరగా ఉంది. సో ఇంకొక స్టాక్ ఎన్టీపీసీ ఆల్మోస్ట్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ స్టేబుల్ డివిడెండ్ ఇచ్చే కంపెనీ ఇది. అండ్ ఎన్టీపీసీ మంచి పోర్ట్ఫోలియో స్టాక్ కూడా. అండ్ ఫ్యూచర్లో పీక్ డెఫిసిట్ పెరిగి పవర్ కన్జంప్షన్లో అండ్ గ్రీన్ ఎనర్జీ ద్వారా వాల్యూ అన్లాక్ చేస్తే మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది ఎన్టీపీసీ అనేది యాక్సిస్ సెక్యూరిటీస్ భావిస్తున్నారు. ఫర్దర్గా మ్యూచువల్ ఫండ్స్ 20% హోల్డింగ్ ఉన్నాయి ఎన్టీపీసీలో. అండ్ ఎఫ్ఐ వాటా 16% అయితే ఉంది. సో ఆల్మోస్ట్ సీదా ర్యాలీ చూడండి ఎన్టీపీసీలో వెరీ స్ట్రాంగ్ ర్యాలీ ఇయర్ అంతా కూడా. ఎన్టీపీసీ వాల్యుయేషన్ ఒకసారి చూస్తే కనుక మార్కెట్ క్యాప్ 3 lakh crore మార్కెట్ క్యాప్ ఉంది. ప్రైస్ టు బుక్ 2.23 టైమ్స్ ట్రేడ్ అవుతుంది.
అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 11%గా ఉంది. 1 ఇయర్ పర్ఫార్మెన్స్ చూడండి ఆల్మోస్ట్ 90% పెరిగింది. సో ఎన్టీపీసీ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. బట్ యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద ఎన్టీపీసీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫర్దర్‌గా టెక్నికల్‌గా బులిష్‌గా కనబడుతున్న స్టాక్స్ ఒకసారి చూద్దాము. అండ్ సో ఇన్ఫీబీమ్ రూ. 22 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సో 20 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. లాస్ట్ 6 మంత్స్ నుంచి 40% అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా స్టాక్‌లో ఒక మంచి రన్‌అప్ అయితే చూడొచ్చు. సో ఇన్ఫీబీమ్ డెఫినిట్‌గా హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. టెక్నికల్‌గా చాలా పాజిటివ్ కనబడుతుంది. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ బోరోసిల్ రెన్యూవబుల్స్ 430 పైన మనకొక స్ట్రాంగ్ బై క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! సో అక్కడి నుంచి కూడా స్టాక్‌లో ఒక ర్యాలీ అయితే చూస్తున్నాము. సో బోరోసిల్ రెన్యూవబుల్స్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఈరోజు కూడా ట్రేడింగ్ సెషన్‌లో 4% వరకు పెరిగింది. 487 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ చాలా మటుకు కరెక్షన్ తర్వాత అప్ ట్రెండ్‌లో వెళ్తున్న స్టాక్ ఇది. ఇదొకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి మహీంద్రా లైఫ్ అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్‌గా కరెక్షన్ జరిగింది. అండ్ నవంబర్‌లో కరెక్షన్ తర్వాత అక్కడి నుంచి స్టాక్‌లో ఒక ర్యాలీ అయితే కనబడుతుంది. అండ్ 550 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో మహీంద్రా సో 572 దగ్గరగా ఉంది ప్రస్తుతానికి. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో ఆల్మోస్ట్ 5% పెరిగింది. సో 1 మంత్ రిటర్న్ ఆల్మోస్ట్ 4% పెరిగితే 6 మంత్స్ నుంచి 20% రిటర్న్స్ ఇచ్చిన స్టాకే. అండ్ పాజిబుల్లీ స్టాక్‌లో ఇక్కడ నుంచి కూడా ఒక హై ప్రైస్ అయితే చూడొచ్చు. సో టెక్నికల్‌గా స్టిల్ బులిష్ అవుట్‌లుక్ తోటే ఉంది స్టాక్. ఫర్దర్‌గా న్యూ ఇండియా అష్యూరెన్స్ అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్ హై తర్వాత మనకు ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. సో పాజిబుల్లీ ఇక్కడ నుంచి స్టాక్‌లో ఒక అప్ సైడ్ వస్తే కనుక సో డెఫినిట్‌గా స్టాక్‌లో ర్యాలీ రావచ్చు. ఆల్రెడీ స్టాక్ 227 దగ్గరగా ఉంది కాబట్టి సో 210 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నేను అనుకుంటున్నాను స్టాక్‌లో ఫర్దర్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ స్టాక్ అయితే 4% పైగా పెరుగుతుంది. ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో కూడా. సో పాజిబుల్లీ టెక్నికల్ కూడా చాలా పాజిటివ్ అవుట్‌లుక్ తోటైతే ఉంది. అండ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ తర్వాత ఇంకొక స్టాకు మ్యాక్స్ హెల్త్ కేర్. సో మ్యాక్స్ హెల్త్ కేర్ ఆల్మోస్ట్ 720 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. నేను అనుకుంటున్నాను 680 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక సో బాంబే బర్మా 1480 పైన ఉంది స్టాక్. సో 1480 అనేది స్టాప్ లాస్ తీసుకుంటే కనుక ఫర్దర్‌గా సో బాంబే బర్మా అనేది ప్రస్తుతానికైతే స్టాక్ అరౌండ్ 1580 దగ్గరగా ఉంది. సో నేను అనుకుంటున్నాను 1480 స్టాప్ లాస్ తీసుకుంటే 1480 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ 1600-1700 అయితే వెళ్ళొచ్చు. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ ఆల్మోస్ట్ 7% పెరిగింది. అండ్ భారత్ డైనమిక్స్ కూడా రీసెంట్‌గా స్టాక్‌లో చాలా మటుకు ర్యాలీ అయితే కనబడుతుంది. సో స్టాక్ ఆల్మోస్ట్ 3% పెరిగింది ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో. 1 మంత్ నుంచి 40% పెరిగింది. 6 మంత్స్ నుంచి 50% పెరిగింది స్టాక్. సీ ద ర్యాలీ. నేను అనుకుంటున్నాను అరౌండ్ 1650 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు భారత్ డైనమిక్స్‌లో. సో డిఫెన్స్ స్టాక్స్‌లో చాలా మటుకు ర్యాలీ అయితే వస్తుంది. సో భారత్ డైనమిక్స్ తర్వాత రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్. సో ఈ స్టాక్ కూడా 90 దగ్గర నుంచి స్టాక్‌లో ఒక ఫాల్ చూసాం. అండ్ 70 పైన మళ్ళీ ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయింది. సో పాజిబుల్లీ ఇట్ మే మూవ్ టువర్డ్స్ 100. ఇదొకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఇది కూడా సైడ్ వేస్ టు అప్ సైడ్ బయాస్ తోటి స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో రతన్ ఇండియా ఎంటర్ప్రైజ్ కూడా టెక్నికల్‌గా చాలా పాజిటివ్ కనబడుతుంది. సో ఇవి మేజర్‌గా టెక్నికల్ అవుట్‌లుక్ ప్రకారం పాజిటివ్‌గా ఉన్న స్టాక్స్ అయితే. రియాలిటీ సెగ్మెంట్‌లో ఉన్న చాలా స్టాక్స్ ఈరోజు ర్యాలీ ఇచ్చాయి. బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ కానీ, డీఎల్ఎఫ్ కానీ, మైక్రోటెక్ డెవలపర్స్ కానీ, శోభా డెవలపర్స్ కానీ. సో స్మాల్ క్యాప్ స్టాక్స్ లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి చాలా మటుకు పెరిగిన స్టాక్స్ ఇవి. ఎస్జే మార్ట్ Q1లో 23% పెరిగితే Q2లో 309% అండ్ Q3లో 191%, Q4లో 59% పెరిగింది. సో సిల్చార్ టెక్నాలజీస్ కూడా క్యూ బేసిస్ మీద ఎలా గ్రో అయిందో చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఎస్జే మార్ట్ 2200% పెరిగితే పెద్దగా వాల్యూమ్స్ లేవు. బట్ మిగతావి సిల్చార్ టెక్నాలజీస్‌లో 437% రిటర్న్స్ ఇస్తే న్యూజెన్ సాఫ్ట్‌వేర్ ఇయర్ 339% పెరిగింది. సాండూర్ మాంగనీస్ 217%, యాక్షన్ కన్స్ట్రక్షన్ 183%, మార్సన్ ఫార్మా 180%, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ 177% అండ్ రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ 143% రిటర్న్స్ అయితే ఇచ్చాయి. సో ఆల్మోస్ట్ Q3 అండ్ Q4లో రిటర్న్స్ చూడండి ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ఫర్దర్‌గా ఇట్లాంటి స్టాక్స్‌లో మొమెంటమ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. సో వెరీ స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్ ఉన్న కంపెనీస్ ఇవి. అండ్ ఇవి మేజర్‌గా ఈరోజు స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.